గల్ఫ్ దేశాల్లో నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో బహ్రెయిన్లో నివసిస్తున్న ప్రవాస తెలుగువారి భద్రతపై రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆరా తీశారు. బహ్రెయిన్లోని అమెరికన్ నావల్ బేస్ పై ఇరాన్ దాడులు చేస్తున్న తరుణంలో అక్కడ ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. మన రాష్ట్రానికి చెందిన సుమారు 50,000 మంది వరకు అక్కడే వివిధ ఉద్యోగాలు చేస్తున్నారు. ముఖ్యంగా నర్సీపట్నం పరిసర ప్రాంతాలకు చెందిన వారు అనేక మంది ఉపాధి నిమిత్తం బహ్రెయిన్లో స్థిరపడ్డారు. విపత్కర పరిస్థితుల మధ్య నాథా వరకు చెందిన ఎన్ఆర్ఐ శెట్టి సతీష్ స్పీకర్ కు అయ్యన్నపాత్రుడుకు స్వయంగా ఫోన్ చేసి అక్కడ తెలుగువారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. బహ్రెయిన్లోని ఉన్న తెలుగువారంతా అప్రమత్తంగా ఉండాలని, స్థానిక ప్రభుత్వ సూచనలు తప్పనిసరిగా పాటిస్తూ సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు సూచించారు. తెలుగు కమ్యూనిటీ అయితే ఒక పని చేస్తాను, మన సెంట్రల్ మినిస్టర్ గారితో మాట్లాడి మన వాళ్ళందరికీ కొన్ని మెసేజ్లు ఇమ్మని చెప్తాను. మేము ఉన్నాం వాళ్ళ మన వాళ్ళు మినిస్టర్ గారి చేత మీకు ఏమున్నది జాతర ఉండని చెప్పి మాట్లాడి ఏర్పాటు చేస్తాను. రామ్మోహన్ రెడ్డి గారు 50,000 తెలుగు కమ్యూనిటీ ఉంటారు. ఎక్కడ ఏ ఏరియాలో ఉంటారమ్మా? బ్యారన్ బీ కదా, బ్యారన్ కంట్రీ. ఓకే, ఇప్పుడే మా మినిస్టర్తో మాట్లాడతాను. ఓకే ఓకే అమ్మా, జాగ్రత్తగా ఉన్నా.